పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని క్షణాలివి. అయితే ఇష్టమని ఈజీగా అరుగుతుందని లేదా ఇంకేదైనా కారణాలతో నచ్చింది పెడుతున్నారా? కాస్త ఆగండి, అవే మీ పిల్లల ప్రాణాలను తీసేయొచ్చు. సికింద్రాబాద్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 6వ తరగతి పిల్లాడు విరాన్ జైన్ గొంతులో ఒక పూరి ఇరుక్కొని మృత్యువాత పడ్డాడు. కాలం కలిసి రానప్పుడు వేపాకు తిన్నా విషమే అన్నట్లు బలమని పిల్లాడికి పూరి తినిపిస్తే అదే కాలయముడైంది. వారి కుటుంబంలో విషాదం నింపింది. ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనంలో పూరి రోల్ పెట్టగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విరాన్ ఇబ్బంది పడ్డాడు. పక్కనున్న విద్యార్థులు టీచర్స్కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే విరాన్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. నెమ్మదిగా నమిలి తినడాన్ని నేర్పించాలని పేరెంట్స్కు సూచించారు. అయితే స్కూల్ పిల్లలకు బాక్స్ కట్టేవారు లైట్ ఫుడ్, ఎక్కువ సమయం మెత్తగా ఉండేది పెట్టడం నయమని తెలిపారు డాక్టర్స్. లంచ్ కు పూరి పెడితే ఆ పూరి తినేటప్పుడు గొంతులో ఇరుక్కొని ఒక బాలుడు తన మృత్యువాత పడ్డాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఎప్పటిలాగానే ఈసారి కూడా పూరి పెట్టారా, లేకపోతే ఇది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా అబ్బాయికి? అసలు అప్డేట్స్ ఏంటి? సడన్ గా పూరి గొంతులో ఇరుక్కొని డైరెక్ట్ గా చనిపోవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? అక్కడ డాక్టర్స్ అండ్ పేరెంట్స్ ఏమంటున్నారు? న్యూ బోయగూడకు చెందినటువంటి విరాన్ జైన్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. 12 సంవత్సరాల ఈ పిల్లాడికి పూరి అంటే ఎంతో ఇష్టమంట. దీంతో ఎప్పట్లాగానే తల్లి అతని లంచ్ బాక్స్ కోసం పూరి ప్రిపేర్ చేసి పెట్టింది. అయితే మధ్యాహ్న సమయంలో స్నేహితులందరితో కలిసి పూరి తింటున్నటువంటి సమయంలో ఒకేసారి 3 పూరీలను కలిపి నోట్లో పెట్టుకోవడము, దాన్ని నమలలేక మింగుదామనే ప్రయత్నంలో అది గొంతులో అడ్డం పడింది. దీంతో అతను శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఇది గమనించినటువంటి తోటి స్నేహితులు వెంటనే యాజమాన్యానికి తెలపడంతో వారు హుటాహుటిన అబ్బాయిని అక్కడే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే అప్పటికే విరాన్ జైన్ మృతి చెందినట్లుగా హాస్పిటల్ యాజమాన్యం అయితే ప్రకటించింది. అయితే దీని మీద యాజమాన్యం పైన, స్కూల్ యాజమాన్యం పైన ఎటువంటి అనుమానం లేదని, తమ పిల్లాడికి పూరి అంటే ఎంతో ఇష్టమని, అందువల్లే అతనికి పూరి చేసి లంచ్ బాక్స్లో పెట్టామని కూడా తల్లిదండ్రులు, తండ్రి అయినటువంటి గౌతమ్ జమ్ లిఖితపూర్వకంగా పోలీసులకైతే తెలపడం జరిగింది. అయితే పూరి గొంతులు మనం మామూలుగా చూస్తూ ఉంటాము. మనకి చేప ముళ్ళులు కానీ లేదంటే ఇంకేవైనా పదార్థాలు, ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అవి నమిలేటువంటి సందర్భంలో చాలా మందికి ఈ చికెన్ మటన్ తింటున్నటువంటి సందర్భంలో ఆ బోన్స్ కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి. దానివల్ల శ్వాస ఆడక వారు మృత్యువాత పడుతూ ఉంటారు. అదే విధంగా విరాన్ జైన్ కూడా లంచ్ బాక్స్లో పెట్టినటువంటి పూరీలను ఒకటేసారి 2-3 పూరీలను కలిపి తినడం. మామూలుగా మనం చూస్తూ ఉంటాము, చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకొని మనం తింటూ ఉంటాము. అయితే ఆ అబ్బాయి ఒకేసారి 2-3 పూరీలను మడతబెట్టి నోట్లో పెట్టుకోవడం వల్ల అవి తింటున్నటువంటి సమయంలో అవి లోపలికి వెళ్ళలేక గొంతులోనే ఇరుక్కుపోయి ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అయితే మృత్యువాత పడ్డాడు. ఒక్కసారిగా అంటే అతను మరణించడంతో కూడా ఆ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకు కూడా తెలపడం జరిగింది. ఎంతో చలాకీగా ఉండేటువంటి తమ అబ్బాయి రోజు అందరితోటి ఎంతో కలివిడిగా ఉంటూ ఇటు ఆటల్లోనూ చదువుల్లోనూ ఎంతో మంచిగా ఉండేటువంటి అబ్బాయి స్కూల్కు వెళ్ళి ఈ విధంగా లంచ్ చేస్తున్నటువంటి సమయంలో పూరి ఇరుక్కుపోయి మృత్యువాత పడడం, ఆ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఎంతో చలాకీగా ఉండేటువంటి అబ్బాయి తమ మధ్య లేకపోవడము ఇటు తోటి విద్యార్థులకు అదే విధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా తీరని లోటుగా అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.